నమస్తే. నమస్తే. చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మైత్రి సేవా ఫౌండేషన్ శతాబ్దంలో మా బంగారు తల్లి వీళ్ళు ఎన్నుకున్నారు ఇండియన్ క్రికెట్ టీంలో అమ్మాయి పాల్గొనడానికి కోసం. అమ్మాయికి అన్ని వసతులు, అమ్మాయి ఆడటానికి కావాల్సిన క్రికెట్ నెట్ కానీ, క్రికెట్స్ కానీ, ఇవన్నీ బ్యాట్స్ ఇవన్నీ నీకు ఫుడ్ అంతా అర్థమైందా. వాళ్ళంతా ఆ సేవా సంస్థ వాళ్ళు అంత ముందుకు వచ్చారు కాబట్టి దాన్ని నీ ఎంత ఓటికి నువ్వు ప్రోత్సహిస్తావు, ఎంత ఫ్యానం పెట్టి. ఎందుకేనంటే అసలు ఏంటంటే ఎడ్జిగా చూడాలి, ఎడ్జిలో చూడగల లైఫ్ అంటే అంత ఎడ్జి ఉంటుంది అనమాట. కాంపిటీషన్ ఎక్కువ ఏంటంటే ఈ సేవా సమితి ఫౌండేషన్కి ఒక నాకు నచ్చింది సంతోషం విషయం ఏంటంటే అన్నింటిలో కల్లా కూడా స్పోర్ట్స్ అనేది ఒక యువతని బాగా ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన ప్రక్రియ. మొన్న కూడా మన ఇండియన్లో లేడీస్ క్రికెట్ నోట్రిక్స్ అనే అమ్మాయి అద్భుతంగా ఆ స్టేడియంలో ఆ అమ్మాయి సెవట్లో ఆ అమ్మాయి చూస్తుంటే ఒక ఎనర్జీ. అలాంటే నా లైఫ్ ఎడ్జి ఎండ్ అనే ఒక దానిలో ఆడిన అమ్మాయిని చూసి మేము పెద్ద క్రికెట్ చూసి ఆనందపడ్డాం అనమాట. అలాగే అలాంటి వాళ్ళని రోల్ మోడల్ చూసుకోవాలి. సెవెంత్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేసినందుకు ఈ ఫౌండేషన్కి పేరు తెస్తుందని మేము అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా నువ్వు కాన్ఫిడెంట్ చేయమ్మా. నువ్వు ఒక్కదాని కానీ దీని కానీ నువ్వు పాల్గొని ఆ టీంలోకి వెళ్ళగలిగితే ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మందిని వీళ్ళు ముందుకు తీసుకురాగలరు. అలాగే మీ మదర్కి, మా ఫాదర్కి, రెస్పెక్టివ్ ఫ్యామిలీకి ఒక పేరు తెచ్చేయాలి. గూగుల్లో కొడితే నీ పేరు ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ. అలా ఈ సపోర్ట్ చేస్తున్న మన సభ్యులందరూ కూడా మనసు థ్యాంక్ చెప్పాలి. వాళ్ళ ఆశయ వాళ్ళ నమ్మకాన్ని చేయాలి. ఓకే నా బంగారం. థ్యాంక్ యూ. నేను మాట్లాడు. నువ్వు మాట్లాడు. నీ లక్ష్యం ఏంటి చెప్పు నా బంగారం. లక్ష్యం ఏంటి? థ్యాంక్ యూ సార్, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఇప్పటిదాకా స్టేట్ ఆడాను, నేషనల్స్ ఆడాను. అదే స్టేట్ నేషనల్ కాకుండా ఐపీఎల్ ఇండియన్ టీంలో ఉమెన్స్తో పాటు నేను ఆడాలని కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫౌండేషన్లో పేరేంటి మీ పేరు? రాజేష్ రెడ్డి సార్. రాజేష్ రెడ్డి గారు పర్లా మంచి స్పోర్ట్స్కి మీ ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి? అవును సార్. సభ్యునే సార్ అందుట్లో. అందుకే చెప్పు, నీ 2 మాటలు చెప్పు సార్. మైత్రి ఫౌండేషన్ అని ఒక ఎందుకు స్థాపించినామంటే మేమంతా ఒక క్లాస్మేట్లం, ఒక గ్రూప్గా ఏర్పడి అంటే 10th కల్లా బ్యాచ్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి బ్యాచ్. ఆ బ్యాచ్ తరఫున ఒకటి ఫౌండేషన్ పెట్టి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. దీంతో పాటు చదువుది, మన ఆరోగ్యంది ఇట్లాంటివి చేద్దామనే ఉద్దేశంతో పెట్టినాము. ఇది స్టార్టింగ్ మాత్రమే, అది చిన్న చేసినాం కానీ ఇది పెద్దగా అంటే ఇది స్టార్టింగ్. ఇంత మేము పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. మీ పేరు చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి మీ రామ్ లక్ష్మణ్ అంటే నేను చిన్న మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణము మీరు కింది స్థాయి నుంచి పైకి వచ్చారు కాబట్టి మీలాంటి దయ ఉంటే మీలాంటి వాళ్ళతో మేము ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మా సక్సెస్ఫుల్ అయితే నమ్మకంతో మిమ్మల్ని ఎంచుకున్నాం సార్. ఏమైనా తప్పండి. అర్థమైందా? గుడ్, అర్థం చేసుకున్నాను నా బంగారం. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ వెళ్తున్నా కూడా దీని మీద దైవ సంకల్పం ఉండాలి. తర్వాత మెడిటేషన్ కూడా కొంచెం చేసుకో. ఇన్నర్ పవర్ ఉండాలి. ఎందుకంటే ఇన్నర్ పవర్ మెడిటేషన్ ధ్యానం చేసి విశ్వాన్ని కనెక్ట్ అయ్యామనుకోండి, ప్రకృతి కనెక్ట్ అయితే నేను పెద్దోళ్ళు, నేను ఒక స్థాయికి వచ్చి నేను కొంతమంది ఆదర్శనీయంగా ఉంటా, 10 మందికి నేను సేవ చేస్తా, నా దానిలో వచ్చిన కొన్ని అమౌంట్ నేను కొన్ని మంది సేవ చేస్తానండి. ప్రతిదీ కూడా నాకా కాకుండా నేను ప్రతిదీ కూడా అందరికి సేవ చేస్తాననే భావన ఎప్పుడు మనసులో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మా వెంకట కూడా థ్యాంక్స్ చెప్పాలి. 3 రోజులు ఫోన్లు ఫాలో అవుతున్నాడు. మీ గురించి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వెంకట 4-5 ఫోన్లు మీద ఇప్పుడు మాట్లాడాల. మేము మా అసిస్టెంట్ మాట్లాడు, వెంకటే ఫాలో అయ్యి రావాలి, అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి, ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. నా బంగారం ఏది అడుగుతానన్న ఏంది బంగారం రా మేముండా పర్లేదా? ఉండొచ్చు. ఓకే, అదే ఓకే. మాకు ఆ జోక్ అర్థమైంది, కావాలని వేసాను అంటే రండి, ఏ టాపిక్ అయినా పర్లేదు. చెప్పింది చెబుతాం. మాకు చెప్పు బంగారం.
సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు ఇద్దరు? హ్యాపీగా ఉన్నాం. సూపర్గా ఉన్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం కాబట్టి. సార్ మొదటిగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మనకి క్రీడ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో ఉమెన్స్ ఈ మధ్య చూసాము. WIPL కూడా ముందంజలోకి వచ్చేసింది. ఇంతకు ముందు ఓన్లీ మనకి IPL మెన్స్ మాత్రమే తెలుసు, ఇప్పుడు WIPL అందరికీ తెలుస్తుంది. మీరు ఒక ఉమెన్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మన ఎవరైతే నేను చేస్తాను అని ఒక ధైర్యంగా వెళ్ళేవాడికి మనం సపోర్ట్ చేస్తాం, కానీ నేను వెళ్ళలేను, నేను పోలేను అని వెనకబడ్డాడు మనం ఏం చేయలేము అనమాట. ఆ బంగారు తల్లి ముందుకు వచ్చింది, నేను వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెడతాను ఒక నమ్మకంతోటి బంగారం ముందుకు వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయటం చేస్తాను. ఫౌండేషన్ వాళ్ళంతా బెదర్స్ అందిల్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తారు, అందుకని మేము ముందుకు వచ్చాము. సరే, ఇంకొకటి ఏంటి అంటే ఒక ఆడపిల్లని ఇంటి గడప దాటించడమే చాలా ఆలోచించే సమాజం మనది. ఏదైనా సరే ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అలా ఉంటాయి. ఒక ఆడపిల్ల గడప దాటి బయటికి వస్తుంది అనేసరికి కొన్ని ఫ్యామిలీస్ వెనకాల ఆలోచిస్తూ ఉంటాయి. మరి మీరేం ఆలోచిస్తారు ఒక ఆడపిల్ల విషయానికి వస్తే? అది ఒకటో అది ఒక కాలం. ఇప్పుడంతా బాగా ముందుకెళ్ళిపోతున్నారు. ఆడ మగాని తేడా లేదు, అందరూ స్వతంత్రంగా ఈ మనం 2026 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి అందుకని ఆడ మనిషి బయటకు వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ని కొంచెం కరెక్ట్గా కొన్ని ఉండాలన్నమాట, అర్థమైందా? అందుకని బయటకు వచ్చామని చెప్పి తిరిగితే రాంగ్ అవుతుంది కాబట్టి అలాంటి ముందుకు వచ్చిన బంగారం మై డాటర్ ముందుకు వచ్చి నేను చేస్తానన్నప్పుడు అలాంటి సపోర్ట్ చేయడం తప్పులేదుగా. కట్టు బంగారం, చిన్న బంగారం. సో మీకు ఇలా సపోర్ట్ చేస్తున్నారు కదా, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది మా డాడీ. నేను ఉన్నానమ్మా నీకు వెనకాల, నువ్వు ఏది కావాలంటే నీకు ఏ సపోర్ట్ కావాలంటే అది నేను చేస్తాను ఖచ్చితంగా, నువ్వు ముందుకెళ్ళు వెనకాల నేను నడిపిస్తానని చెప్పారు మా డాడీ. నేను ఈ లెవెల్ దాకా వచ్చానంటే నా ఫ్యామిలీయే కారణం, అందరిలా అయితే కాదు, నా పేరెంట్స్. అదైతే నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్పగలను. సో ఇప్పుడు మనకి ప్రపంచంలో అన్నిటికన్నా అందరికీ తెలిసింది ఏంటి అంటే ఓన్లీ IPL మాత్రమే తెలుసు. మొన్న అయితే స్మృతి మందాన ఇరగదీసేసింది WIPLలో. సో ఆ లెవెల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటావా? మరి ఆ లెవెల్ అందరికీ తెలుస్తుంది అంటావా ఈసారి? ఖచ్చితంగా నేనైతే WPLలో నెక్స్ట్ ఇయర్ ఉంటాను. అదే RCB టీంలోనే నేను చూసుకుంటాను అనేది నా గోల్. ఖచ్చితంగా చేయగలుగుతాను. సో ఇప్పుడు మీ దానికి ప్రత్యేకంగా వాళ్ళ టైంని కేటాయించి మరీ వచ్చారు రామలక్ష్మణ్ గారు ఇద్దరు కూడా. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు నా కోసం టైం కేటాయించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు, రామలక్ష్మణ్ సార్, మైథిలి ఫౌండేషన్ సార్, కానీ వీళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బంగారు. మీరు ఈయన పట్టుదలే సార్, అమ్మాయిని ఇక్కడ ఉండాలి తండ్రి సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది? కొన్ని ఫొటోస్ తీసుకురా.